లేకపోవడం బట్టే కార్యాలు జరగటం లేదు. కానీ ఉందని భ్రమపడుతున్నాం లేదు. ఒకవేళ ఉంటే ఆయన మీదనే ఆధారపడతాం. విశ్వాసానికి చూడండి, ఆధారమే లేనప్పుడు, అసలుకు ఎలా నమ్మాలో దేని నమ్మాలో ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. ఆధారం ఉండిందా అబ్రహాం గారికి? ఈరోజు నీకు నాకు ఒక ఆధారం ఉంది, మనం నమ్మగలుగుతాం. ఎందుకు? అనేక సాక్ష్యాలు వింటున్నాం, అనేక మంది జీవితాలను చూసినప్పుడు అబ్రహాం గారికి ఏ ఆధారం లేదు, ఎవరు చెప్పినోడు లేడు. అదిగో ఫలానా నువ్వు నమ్ముకుంటే నీ జీవితంలో ఇది జరుగుతుంది చెప్పినోడు లేడు. ఉన్నారా? ఎలా నమ్మాడు? ఏ ఆధారం లేదు, నమ్మాడు, గుడ్డిగా ఫాలో అయ్యాడు. రీజన్స్ అంట, నువ్వు అది ఇస్తావా ఇది ఇస్తావా అట్లా చేస్తావా అడగలేదు, పిలిచాడు, ఆయన స్వరం వినపడింది, ఆయన స్వరమే వాక్యమే విన్నాడు అబ్రహాం గారు. వాక్యమే విని రోజుకు